బిగ్ బాస్ హౌస్ లో కిరాక్ సీత ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్. బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పుడు కిరాక్ సీత కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి కిరాక్ సీత మెప్పించారు. సీతకు దక్కిన స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా కథను మలుపు తిప్పిన రోల్ కావడంతో ఆమెకు ప్లస్ అయింది. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన కిరాక్ సీత బేబీ సినిమా తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడించడం జరిగింది. అయితే తాజాగా ఈమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు, ఈమె అందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు చాలా గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన పలు అప్డేట్స్, ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సీజన్ ఎలా ఉండబోతుందని క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా ప్రోమో కింగ్ నాగార్జున హోస్ట్ గా వేసిన డైలాగ్స్ అయితే కేక పుట్టిస్తున్నాయి. గత సీజన్లకు ఏమాత్రం తగ్గకుండా అన్లిమిటెడ్ ఫన్ అందించాలని ప్లాన్ చేసినట్టుంది బిగ్ బాస్ టీమ్. అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్లను పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపనున్నారట. ఇప్పటికే పలువురు పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కిరాక్ సీత కూడా బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా హీరో ఆదిత్య ఓం, అభిరామ్ వర్మ, సీరియల్ నటులు ఇంద్రనీల్, నిఖిల్, మలిహక్కల్, జబర్దస్త్ రీతు చౌదరి, యాంకర్ సౌమ్యారావు, విష్ణుప్రియ, యష్మి గౌడ, అలాగే యూట్యూబర్ బెజవాడ బేబక్క దాదాపుగా 99% కూడా బిగ్ బాస్ ప్లేస్ కన్ఫర్మ్ అని గట్టిగా చెప్తున్నారు. ఇక అంతేకాకుండా ఈసారి ఈ సీజన్లలో అదిరిపోయే ట్విస్టులు ఓ రేంజ్లో ఉండబోతున్నాయని, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ బల్లగుద్ది చెప్తున్నారు.